అందరికీ నమస్కారం। ఈ రోజు వీడియోలో ఇడ్లీ పిండితో కరకరలాడే దిబ్బ రొట్టె ఎలా చేయాలో చూపిస్తున్నాను। ఈ దిబ్బ రొట్టె పొద్దున టిఫిన్ కి గాని రాత్రి డిన్నర్ కి గాని చేసుకుంటే బాగుంటుంది। ఎప్పుడైనా ప్రయాణాల్లో కూడా చేసుకొని తీసుకెళ్తే చాలా బాగుంటుంది। దీనికి పులిసిన ఇడ్లీ పిండి ఒక 5 గరిటెలు తీసుకున్నాను। ఈ ఇడ్లీ పిండికి 1 కప్పు గుండు మినపప్పుకి 2.5 కప్పుల ఇడ్లీ రవ్వ వేసి చేశాను। ఈ పిండిలో ఇడ్లీ వేసేటప్పుడు కొంత ఉప్పు ఆల్రెడీ వేసాను। ఇప్పుడు రుచికి తగ్గట్టు ఇంకొంచెం ఉప్పు వేసాను। తర్వాత 1 చెంచా జీలకర్ర వేయాలి। ఈ రెండు కలిసేటట్టు పిండి బాగా కలపాలి। ఒకవేళ పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీరు పోసి కొద్దిగా పలచం చేసుకోవాలి। పిండి కన్సిస్టెన్సీ ఇడ్లీ పిండి కన్నా ఇలా కొద్దిగా జారుగా ఉండాలి। ఈ దిబ్బ రొట్టె వేయడానికి కొంచెం లోతుగా ఉండి అడుగు మందంగా ఉన్న ఇనుప మూకుడు వాడితే చాలా బాగుంటుంది। ప్రెషర్ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు। ఈ దిబ్బ రొట్టె వేసే ముందు 1 చెంచా నూనె మూకుడు మొత్తం ఇలా ఒక లేయర్ లాగా రాయాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో మూకుడు పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి। నూనె మరి కాగకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండి అంతా వేసేయాలి। ఒకవేళ నూనె మరీ వేడైతే అడుగు భాగం మాడిపోయే అవకాశం ఉంటుంది। మూకుళ్ళ పిండి 30 వంతు కన్నా ఎక్కువ వేయకుండా చూసుకోవాలి, ఎందుకంటే పిండి కొద్దిగా పొంగుతుంది। పిండి మొత్తం సమానంగా ఉండేట్టు చూసుకోవాలి। ఒక చిన్న గ్లాస్కి 2 చుక్కలు నూనె రాసి దాని నిండా నీళ్లు నింపి పిండి మధ్యలో పెట్టాలి। దీనివల్ల పిండి మధ్య నుండి బాగా ఉడుకుతుంది। స్టీమ్ బయటికి పోకుండా మూకుడు మొత్తం కవర్ అయ్యేటట్టు సరిపడా మూత పెట్టాలి। స్టవ్ మాత్రం ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి। ఇలా మూత పెట్టి సరిగ్గా 20 నిమిషాల పాటు సన్నటి సగం అయితే ఉడకనివ్వాలి। దిబ్బ రొట్టె పర్ఫెక్ట్గా కుక్ అయితే అడుగు భాగం అంతా గోల్డెన్ కలర్లోకి మారుతుంది। కరెక్ట్గా ఉడికిందో లేదో చూడడానికి ఒక చెంచా కానీ ఒక చాకు కానీ పెట్టి తీస్తే పిండి అంటుకోకుండా బయటికి రావాలి। ఇలా చాకుకి పిండి ఏమీ అంటుకోకుండా బయటికి వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే। ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। అట్లకాడతో చుట్టూ ఒకసారి తిప్పి మధ్యలో ఉన్న గ్లాసుని జాగ్రత్తగా బయటికి తీయాలి। ఒకవేళ గ్లాస్ రావడానికి ఇబ్బంది అయితే చాకుతో కొద్దిగా ఆ ఎడ్జెస్ని కట్ చేసుకుంటూ తీస్తే గ్లాస్ తేలిగ్గా బయటకు వచ్చేస్తుంది। చూసారా దిబ్బ రొట్టె ఎంత బాగా ఉడికిందో। ఈ దిబ్బ రొట్టె పానకంతో కానీ చట్నీతో కానీ పొడితో కానీ తింటే చాలా బాగుంటుంది। దీనికి కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని తినొచ్చు। చూసారా పై లేయర్ ఎంత కరకరలాడుతూ క్రిస్పీగా క్రంచీగా ఉందో, లోపల మటుకు మెత్తగా స్పాంజ్ లాగా ఉంటుంది। మీరు కూడా ట్రై చేసి చూడండి। ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।